బాటిల్ క్యాప్స్ తో కళ్ళు చెదిరిపోయే ఐడియా అండి. ఈ ఐడియా చూసిన తర్వాత అస్సలైతే క్యాప్స్ అయితే పడేయరండి. ఒక్కటి కూడా అంత కలర్‌ఫుల్ గా ఉంటుంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను కొన్ని బాటిల్ క్యాప్స్ తీసుకున్నానండి. జ్యూస్ బాటిల్స్ కానీ లేదా వాటర్ బాటిల్స్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చండి. దీనికైతే ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేయండి. చాలా కలర్‌ఫుల్ గా ఉంటుంది. ఐడియా మాత్రం ఇలా ఒక నైఫ్ తీసుకొని క్యాప్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా స్పేస్ ఇచ్చి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న సైడ్ లో అయితే ఈ విధంగా మనం తీసుకోవాలండి. అన్ని పీసెస్ ని ఈ విధంగా సైడ్ లో తీసుకున్న తర్వాత ఇలాగే అన్ని పీసెస్ ని కట్ చేసుకోవాలండి. అంటే వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఖాళీ టాబ్లెట్ షీట్ తీసుకున్నానండి. ఇలాంటి షేప్ లో అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా తీసుకొని చూడండి. దీనికైతే నేను ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే అప్లై చేసుకున్నానండి. ఈ విధంగా దీన్ని రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. టోటల్ గా ఆరించుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఈ విధంగా తయారు చేసుకున్న క్యాప్స్ తీసుకున్నానండి. వీటి మిడిల్ లో అయితే ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్ లో మీరు గ్లూ స్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చండి. కొద్దిగా యాడ్ చేసుకొని దీనికైతే కాంబినేషన్ ఆరెంజ్ కదండి. ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. ఈ టాబ్లెట్ షీట్ యొక్క రౌండ్ షేప్ అనేది ఈ విధంగా అన్ని పీసెస్ కి తయారు చేసుకోవాలి. ఆల్రెడీ క్యాప్స్ కి అయితే కాంబినేషన్ ఈ పీసెస్ కి అయితే ఈ విధంగా నేను కలర్ అయితే అప్లై చేసుకున్నానండి. టాబ్లెట్ షీట్ కి అయితే ఈ విధంగా టోటల్ గా అంతా మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను అట్టముక్క తీసుకున్నానండి. స్కేల్ సహాయంతో ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ పెన్సిల్ సహాయంతో వేసుకున్నాను. మీకు బ్రైట్ కనిపించడానికి ఈ విధంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకి అయితే బ్లాక్ చాలా బాగుంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ పెయింట్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత మిడిల్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి సేమ్ టాబ్లెట్ షీట్ లోని ఈ విధంగా ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేసి ఒక పీస్ మాత్రం ఈ విధంగా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకున్నానండి. మిడిల్ లో అయితే ఫెవికల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సేమ్ చుట్టూ కలర్ అయితే అప్లై చేయకుండా టాబ్లెట్ షీట్ ని ఈ విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసి సెట్ చేసుకుంటున్నానండి. పైన అయితే ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం తయారు చేసుకున్న ఈ బాటిల్ క్యాప్స్ ని అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. పైన మరియు మిడిల్ లో అయితే ఈ విధంగా సైడ్ లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి సేమ్ టాబ్లెట్ షీట్ ని ఈ విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసి సైడ్ లో ఈ విధంగా సెట్ చేసి వీటి చుట్టూ ఉన్న ఆరెంజ్ పెయింట్ సహాయంతో డాట్స్ అయితే వేసుకోవాలండి. టోటల్ గా అంతా వేసుకున్న తర్వాత అంతే ఏంటి చాలా చక్కగా దీనైతే మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. డబుల్ సైడ్ టేప్ సహాయంతో చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఐడియా మాత్రం ఇలాంటివి రెండు తయారు చేసి మనం డోర్స్ కి అటు ఇటు విధంగా డెకర్ చేసుకోవచ్చండి. లేదా డోర్స్ మిడిల్ లో కానీ హాల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం క్యాప్స్ తో చేసామని కూడా తెలియదండి. అంత కలర్ఫుల్ గా ఉంటుంది. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.